అంటే దీంట్లో జ్వరానికి జనరల్గా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లోకి వెళ్తే ఏదో ఒక సర్టెన్ సార్ట్ ఆఫ్ ఒకటే మెడిసిన్ అనేది ఉంటుంది, దానికి తగ్గట్టుగా కాంబినేషన్లో ఒక 3-4 మెడిసిన్స్ పెడుతూ ఉంటారు. సో అక్కడ ఎలా అక్యూట్ డిసీజెస్కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందో అట్లాగే అక్యూట్ డిసీజ్కి కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను ఈ వీడియో ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ, గ్యాస్ట్రైంట్రైటిస్ కేసులు కానీ, ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కానీ, ఇట్లాంటి వాటి చాలా ఎక్సలెంట్గా మనం తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు ఈ జ్వరం కేసెస్కి ఏంటంటే ఒక ట్యాబ్లెటే కానీ ఇమీడియట్గా ఫీవర్ అనేది డ్రాప్ అవుతుంది, అంటే తగ్గటం మొదలు పెడుతుంది. సో అలా కాకుండా మన హోమియోపతిలో ఇప్పుడు బెల్లడోనా అని, బ్రయోని అని, డల్కెమరా అని, పల్సిటిలా అని, రస్టాక్స్ అని, నాట్రమ్యూర్ అని, నాట్రమ్ సల్ఫ్ అని, ఇలా రకరకాల అద్భుతమైన హోమియోపతిక్ మెడిసిన్స్ జ్వరాల కోసం ఉన్నాయండి. విష జ్వరాలకు కూడా మందులు ఉన్నాయి. మనకి ఒక 5 to 6 years బ్యాక్ మన కరోనా వచ్చినప్పుడు ఈ కోవిడ్లో కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. సో ఈ ఎపిడమిక్స్లో కూడా మనకి కలరా, టైఫాయిడ్, ఇప్పుడు మనకి కోవిడ్ కేసెస్లో కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా మనం ఫ్రీగా సర్వీస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. సో ఇట్లాంటి కేసెస్ కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది అని నేను మన ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అవేర్నెస్ అనేది జనరల్గా హోమియోపతి అనగానే క్రానిక్, లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ లేదంటే దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి వాడాలి అని చెప్తారండి. సో ఇది ఏమీ అవసరం లేదండి. అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ ఎండి హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి, ఒక మంచి అనుభవం ఉన్న హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి మీకున్న కంప్లైంట్ ఏదో అనాలిసిస్ ప్రకారంగా క్లియర్గా చెప్పగలిగితే దానికి మనం చాలా క్రిస్టల్ క్లియర్గా అది స్వల్పకాలిక వ్యాధులైనా దీర్ఘకాలిక వ్యాధులైనా తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.